హలో గాయ్స్, వెల్కమ్ టు చిన్ను క్యాంప్. ఈరోజు డే 2. బెంగళూరుకి బాయ్ చెప్పి అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఎవరం లేవలే. సో 7కి స్టార్ట్ అయ్యాం. సన్రో కూడా వచ్చేసాడు. ఇప్పుడే మేము మడివాళ్ళ బస్ స్టాప్కి రీచ్ అయిపోయాం. ఇది ఇన్స్టెంట్ ప్లాన్ కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ఏం చేసుకోలేదు. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నెక్స్ట్ డే ఎటు వెళ్తున్నాం, ఏం చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యేటప్పుడే అరుణాచలంలో స్టే బుక్ చేసేసుకున్నాం. బెంగళూరు నుండి అరుణాచలంకి చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. అందుకనే మేము బస్ ఆప్షన్ బెస్ట్ అని అదే చూస్ చేసుకున్నాం. ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ప్లేస్ ఉన్న బస్లోనే ఎక్కడానికి ట్రై చేయండి. ఎందుకంటే జర్నీ టైం ఆల్మోస్ట్ 5 to 6 hours పడుతుంది. రూట్ చాలా బాగుంటుందని చెప్పారు, కానీ మేము ఫుల్గా యాప్ తీసేసుకున్నాం కాబట్టి కొన్ని బిట్స్ అండ్ పీసెస్లో మాత్రమే వ్లాగ్ చేయగలిగాం. అరుణాచలంకి రీచ్ అయిపోయాక మాకు ఒక న్యూస్ తెలిసింది. అది నేను ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. అలా ఇంకా స్టేకి రీచ్ అయిపోయాము. మేము బుక్ చేసుకున్న స్టే టెంపుల్కి ఆల్మోస్ట్ 900 meters దూరంలో ఉంది. ఒక చిన్న టిప్ ఇస్తున్నాను. మీరు అరుణాచలం వెళ్దాం అనుకుంటే టెంపుల్కి దగ్గరలోనే స్టే బుక్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఆటో వాళ్ళు ఆల్మోస్ట్ 200 to 300 ఛార్జ్ చేస్తారు, ఈవెన్ ఇట్ ఈస్ 1 kilometer. కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో బుక్ చేసుకుంటే బెటర్. స్టేలో చెక్ ఇన్ అయ్యాక ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడానికి. కానీ దారిలో ఫస్ట్ పేట్ పూజ చేసుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ నుండి ఎవరం ఏం తినలేదు. గాయ్స్, ఇట్స్ రైనింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ అస్ అని అనిపిస్తుంది. లంచ్ చేసుకున్నాం, ఇట్ వాస్ ప్రిటీ గుడ్. తర్వాత టెంపుల్కి వాక్ చేయడం స్టార్ట్ చేసాం. మా ఓటీడీ చూపిస్తూ వెళ్తున్నాం గాయస్. అనుకోకుండా నేను హనీ ట్విన్నింగ్ చేస్తున్నాం. టెంపుల్ కనిపిస్తుంది గాయస్. తెలియని వాళ్ళకి చెప్తున్నా, అరుణాచలం కూడా ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ మనకి శివయ్య అగ్నిలింగం రూపంలో మరియు పార్వతమ్మ ఉన్నమలై అమ్మాయి రూపంలో దర్శనమిస్తారు. దర్శనం చాలా బాగా అయ్యింది. సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల ఏమో ఎక్కువ రష్ లేదు. ఆల్మోస్ట్ ఒక 1.5 hours మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం తీసుకొని కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్న తర్వాత స్టేకి రిటర్న్ వెళ్ళిపోయాం. బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మళ్ళీ మా రిటర్న్ జర్నీ టు హైదరాబాద్ స్టార్ట్ చేసేసాం. ఒక న్యూస్ చెప్తా అని చెప్పాను కదా, ఏంటంటే శ్రీకాంత్ పాస్పోర్ట్ డెలివరీ అయిందనమాట. పిఎస్కి వెరిఫికేషన్ కోసం రావాలి నెక్స్ట్ డే 9కి అని చెప్పారు. రాకపోతే పాస్పోర్ట్ రివోక్ అవుతుంది, మళ్ళీ హోల్ ప్రాసెస్ ఆఫ్ రెన్యువల్ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పినారు. కాబట్టి మేము ఎందుకు రిస్క్ అని చెప్పేసి రిటర్న్కి స్టార్ట్ అయిపోయాం. మాకు అట్లీస్ట్ ఒక ట్రాకింగ్ స్టేటస్ అప్డేట్ లేదు, ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. అందుకనే ఈ ట్రిప్ ఇలా ఎండ్ చేస్తున్నాను. గిరి ప్రదక్షిణ చేయడానికి మళ్ళీ అరుణాచలంకి ప్లాన్ చేయాలి. గుడ్ మార్నింగ్ గాయస్, మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాం. మాట్లాడడానికి కూడా రావట్లేదు, అంత చల్లగా ఉంది. ఇది ఒక వర్క్ అండ్ డివోషనల్ ట్రిప్ అని చెప్పొచ్చు, అది కూడా ఇన్స్టెంట్ ప్లాన్తో. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీలో చాలా మెంబర్స్ నా వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.